ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. సో ఈ రోజు మనము వాట్ ఈస్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనే దాని గురించి తెలుసుకున్నాము. సో లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే వాళ్ళకి ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి డైరీ ప్రొడక్ట్స్, హ్యూమన్ మిల్క్, బఫెలో మిల్క్, కౌ మిల్క్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మిల్క్ అండ్ మిల్క్ బై ప్రొడక్ట్స్ ఏది ఇచ్చినా కూడా వాళ్ళకి డైజెస్ట్ అయ్యే ఇది ఉండదు అనమాట. వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. దీని నుంచి వాళ్ళకి చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇది ఎందుకు ఇలా ఉంటుంది అంటే, మనకి బై బర్త్ మన బాడీలో షుగర్, మిల్క్ లో ఉన్న షుగర్ మాలిక్యూల్స్ లాక్టోజ్ ని బ్రేక్ చేయడానికి లాక్టేజ్ అనే ఎంజైమ్ అనేది మన బాడీలో ఆల్రెడీ ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఎవరికైతే ఈ ఎంజైమ్ అనేది లేకుండా పుట్టారో, లేదా ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి పిల్లల్లో రోటా వైరస్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఈ ఎంజైమ్ అనేది వాళ్ళు లాస్ అయిపోతారు అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు లాక్టోజ్ ఇంటాలరెన్స్ లోకి వస్తారు. వీళ్ళకి ఎలాంటి మిల్క్ ప్రొడక్ట్స్ ఇవ్వకండి దయచేసి. సో ఇదన్నమాట లాక్టేజ్ ఇంటాలరెన్స్ అంటే. ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి ప్రైమరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్, విచ్ ఇస్ అ వెరీ రేర్ కేస్ అనమాట, చాలా రేర్ కేసు. అండ్ ఇది ఎక్కువ ఫారిన్ కంట్రీస్ లో ఉండేది. ఇప్పుడు రైట్ నౌ మన ఇండియాలో కూడా దీని కౌంట్ అనేది పెరుగుతుంది అనేసి ఒక సర్వే వచ్చింది. కాకపోతే మన ఇండియాలో కూడా ఇది కొంచెం రేర్ కేస్ అనే చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఇస్ నాట్ మోస్ట్లీ కామన్ నోన్ ఇది ఈ కేస్ అనేది. సో వీళ్ళకి ఏంటంటే బై బర్త్ ఈ ఎంజైమ్ లేకుండా పుడతారనమాట. సో దానికోసం అనేది వీళ్ళు బై బర్త్ నుంచి కూడా మనం ఇచ్చే మదర్ మిల్క్ కానీ, ఫార్ములా ఫీడింగ్స్ కానీ, బఫెలో మిల్క్, కౌ మిల్క్, అదర్ ఫార్ములా ఫీడింగ్స్ ఏమి ఇచ్చినా కూడా లాక్టోజ్ ఉన్న కంటెంట్ ఉన్నది ఏది ఇచ్చినా సరే వీళ్ళకి అవి పడవన్నమాట. బై ప్రోడక్ట్స్ కూడా ఏది కూడా పడదు వీళ్ళకి. సో ఇది కంటిన్యూస్ గా లైఫ్ లాంగ్ ఉంటుందా అంటే, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి గ్రోత్, వాళ్ళకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ గట్ హెల్త్ ఇష్యూస్ అనేవి సెటిల్ డౌన్ అవుతూ ఇది కొన్ని ఇయర్స్ తర్వాత తగ్గిపోతుంది అనమాట. ఇన్ కేస్ ఇది ఒక 5 years వచ్చే వరకు కూడా తగ్గకపోతే దీనికి వాళ్ళు డాక్టర్స్ స్పెషల్ మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు, డిపెండింగ్ ఆన్ యువర్ బేబీస్ గట్ హెల్త్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సెకండరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్, విచ్ ఈస్ మోస్ట్లీ కామన్ అనమాట. ఇది ఏంటంటే పిల్లలకి ఏదైనా చిన్నప్పుడు రోటా వైరస్ వ్యాక్సిన్స్ ఇప్పిస్తాం కదా. సో అవి ఇప్పించినప్పుడు కూడా కొంతమంది పిల్లలకి ఏంటంటే ఆ వైరస్ అనేది అటాక్ అయ్యి వాళ్ళకి మోషన్స్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా మోషన్స్ కంటిన్యూస్ గా అయినప్పుడు, వైరస్ అటాక్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళు ఈ లాక్టేజ్ అనే ఎంజైమ్ ని కూడా లాస్ అయిపోతారనమాట. సో దట్ ఈస్ సెకండరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనమాట. సో దీని సిమ్టమ్స్ ఏంటి, దీనికి ఎలాంటి మెజర్స్ తీసుకోవచ్చు, డాక్టర్స్ ని ఎలా కన్సల్ట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ షార్ట్ వీడియోస్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. థ్యాంక్ యూ.